నమస్తే. నిన్న సోషల్ మీడియా వేదికగా కేసీఆర్ కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దానికి దీటుగా రేవంత్ రెడ్డి కూడా మరి సమాధానం ఇచ్చే విధంగా చేశారు. సో అది వాటి గురించి బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడించి వారి సమాధానం ఏందని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, నిన్న రేవంత్ రెడ్డి కొన్ని కామెంట్ చేశారు కేసీఆర్ పైన, ఎట్లా చూస్తారు? అసలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి లేకపోతే పిసిసి అధ్యక్ష ఫస్ట్ తేల్చుకోవాలి. ఎంతసేపు కూడా పిసిసి అధ్యక్షుల దగ్గర మాట్లాడుతుంది తప్పితే కనీసం ఒక ముఖ్యమంత్రి బాధ్యత గల వ్యక్తి దగ్గర మాట్లాడలేదు. కనీసం నిజంగా నీకు ముఖ్యమంత్రి చేసే పనితనం లేదు, నీకు ముఖ్యమంత్రి చేయడం రావట్లేదు. నువ్వు కనీసం గతంలో మంత్రి కూడా చేయలేదు కాబట్టి నీకు ప్రజలను ఎట్లా పాలించాలో నీకు అర్థమైతలేదు. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బంధు ఏ విధంగా పడేది, ఈ రోజు దుర్మార్గుడు వచ్చినాక రైతు బంధు ఏ విధంగా పడుతుందో జనాలంతా కూడా చూస్తా ఉన్నారు. అవకాశం దొరికినప్పుడు కాంగ్రెస్ పార్టీ సరైన బుద్ధి చెప్తా ఉన్నారు. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎకరకు 2 ఎకరాలకు 3 ఎకరాలకు అంటూ 1-2 రోజుల్లో రైతు బంధు అందరూ కూడా పడేది. ఇప్పటికీ గత మూడు సంవత్సరాల నుంచి కూడా రైతు బంధు రావట్లేదు. రైతు బంధు ఇస్తామని చెప్పి కాలయాపన చేస్తూ మొన్న ఏదో 26 తారీఖు నాడు రైతు బంధు ఓపెనింగ్ అని చెప్పేసి అందరూ కూడా రైతు భరోసా పేరుతోటి ఓపెన్ అని చెప్పేసి స్టార్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా గ్రామాలలో ఏ ఒక్క రైతు కూడా రైతు బంధు పడ్డటువంటి పాపాన పోలేదు. అనేక మంది రైతులు కూడా మళ్ళీ కరెంటు సమస్యలు వస్తున్నాయి. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులు నైట్ పూట ఇబ్బంది పడొద్దని చెప్పి 24 గంటల కరెంటు ఇచ్చి రైతులను ఆదుకున్నటువంటి చరిత్ర టీఆర్ఎస్ ప్రభుత్వానికి కేసీఆర్ గారికి మాత్రమే దక్కింది. ఈ రోజు మళ్ళీ కూడా రైతులు పాము కాట్ల గానీ కరెంటు షాక్లకు గానీ గురవుతా ఉన్నారు. కనీసం ఆ రైతు బీమా ఊసు కూడా లేనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మాయమాటలు చెప్పి 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి ప్రజలను మోసం చెప్పి కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కనీసం ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేయడం లేదు. అనేకమైనటువంటి అబద్దాలు చెప్పని చూసినట్టు ఉన్నది. ఈరోజు గురుకుల పాఠశాలలో అమాయకమైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు రోజుకొకరు పటామని చచ్చిపోతా ఉన్నారు. కనీసం పిల్లల గురించి పట్టినట్టు పాపాన పోతలేరు. ఏది కూడా ఎటువంటి సంక్షేమ పథకం కూడా చేయలేదు. ఇలా ఫ్రీ బస్సు ఒక్కటి తప్పితే ఆ ఫ్రీ బస్సు కూడా కనీసం ఎక్కడ నడుస్తుందో కూడా ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి రేపు జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో ఖచ్చితంగా బుద్ధి చెప్తారు, సరైన బుద్ధి చెప్తారు. జనాలంతా కూడా తెలివైన చైతన్యవంతులు అవుతున్నారు. మళ్ళీ కూడా తప్పు చేశాం. ఇలా వాస్తవికంగా కూడా 200 రూపాయలటువంటి పింఛన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 2000 రూపాయలు చేయడం జరిగింది. జనాలు కూడా ఏంటంటే అవతాతలు ఆసరా పింఛన్ కోసం వాళ్ళు ఓల్డ్ ఏజ్ పర్సన్స్ కాబట్టి ఆశ కోసం సరే రేవంత్ రెడ్డి నిజంగానే 5000 ఇచ్చడమో 4000 ఇచ్చడం అని చెప్పి ఆశపడి నమ్మి కల్లాబొల్లి మాటలు విని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఓటేసినటువంటి అవ్వల తాతలు ఈరోజు పాపను మంచానటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు మందులకు పైసలటువంటి పరిస్థితి ఉంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేపు జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో ఏదేమైనా సరే చిత్తుగా ఓడించి మళ్ళా కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ పార్టీని ప్రతి గ్రామాన బలపరుస్తారని చెప్పి మేము ఆశిస్తా ఉన్నాం. ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీ సరైన బుద్ధి చెప్తాం. కేసీఆర్ కట్టెబట్టుకుని నడుస్తాడు, నిలబడమే చేత కాదు, సవాల్ విసిస్తారని కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎట్లా చూస్తారు? రేవంత్ రెడ్డి ఫస్ట్ నువ్వు ఒకసారి నీ వెనుక నుంచి ఆలోచన చేయి. గతంలో నీ మామ కూడా జైపాల్ రెడ్డి కూడా హ్యాండిక్యాప్డే వీల్ చైర్ లో ఉండే కేంద్ర రాజకీయాలు నడిపిండు. ఇలా కేసీఆర్ రాష్ట్ర రాజకీయాలు ఎందుకు నడిపి ఒకసారి ఆలోచన చేయాలి. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినటువంటి జాతి పితామనుడు గతంలో మీ మామ కూడా వీల్ చైర్ లో కూర్చొని చేసిండు. ఖచ్చితంగా కేసీఆర్ గారితో సాధ్యమి తెలంగాణ రాష్ట్రం. ముఖ్యమంత్రి ఖబర్దార్, గతంలో మీ మామ జైపాల్ రెడ్డి కూడా వీల్ చైర్ లో కూర్చొని కేంద్ర రాజకీయాలు నడిపిండు. ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఈరోజు కేసీఆర్ హ్యాండిక్యాప్డ్ అనొచ్చు, కేసీఆర్ కట్టబడుకొని నడుస్తున్నా అనొచ్చు, కానీ కట్టే కాదు. ఒక్కసారి పులి కనుక లేచిందనుకో మీరు తట్టుకోలేరు బిడ్డ, ఖబర్దార్ అని చెప్తా ఉన్నాం. బయటికి రాబోతా ఉన్నట్టుగా సభ కూడా పెడతామంటున్నారు. ఎట్లా చూడొచ్చు? కేసీఆర్ కుత్తపుచ్చగాడు కాదండి. కేసీఆర్ 15-16 సంవత్సరాలు ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఏ టైంలో ఎవరిని దేవాలో ఎట్లా దేవాలో చాకచక్యంగా ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినట్టు జాతి పితామనుడు కాబట్టి ఆయనకు ఏ సమయంలో ఏం చేయాలో ఎట్లా బయటకు వెళ్ళాలో ఆయనకు అన్ని తెలుసు. ఈ కుత్తపుచ్చగా లేక పొద్దురేకుండా మాపేరకుండా మాట్లాడే వ్యక్తి కాదైనా. అవకాశాన్ని అనుగుణ సమయాన్ని బట్టి మళ్లీ వస్తాడు. ఒకవేళ కేసీఆర్ గారు బయటకు వెళ్తే ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని ఈ ముఖ్యమంత్రి గాని తట్టుకునే పరిస్థితి ఉండదు. ఏం చెప్తారు మీరు? మనం తుగ్లక్ పాలన అయితే చూడలేదు. తుగ్లక్ పాలన ఎట్లుందంటే రేవంత్ రెడ్డి పాలన గురించి చెప్పొచ్చు. 420 హామీసు 6 గ్యారెంటీలు ఇస్తా అని చెప్పి 420 రోజులైనా 420 ఎవర్రా బాబు దేశంలో రాష్ట్రంలో అంటే డైరెక్ట్ ఇప్పుడు మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు చెప్పొచ్చు. ఎందుకంటే అలా ముఖ్యమంత్రి పేరు నిన్న ఒక జగ్గారెడ్డి కూడా చెప్పిండు. జగ్గారెడ్డి ముఖ్యమంత్రి ఎవర్రా బాబు అంటే కిరణ్ కుమార్ రెడ్డి అంటున్నాడు. అంటే వాళ్ళకు కూడా ఆయన అంటే ఇష్టం లేదు. కేసీఆర్ గారిని పట్టుకొని ఒక అవాకులు చెవాకులు పేలడం. వాస్తవానికి కేసీఆర్ గారు కాలు జారి కింద పడడం జరిగింది. దానికి జరిగిన సంఘటన కూడా నువ్వు కట్టెబట్టుకొని నిలబడగలుగుతావా అంటే రేపు నీకు కూడా పోతే ఏమైనా జరిగింది అనుకో నువ్వు నిలబడగలుగుతావా అనేది గుర్తు చేసుకోవాలి. రైతు బంధు అన్నావు. రైతు బంధు 26 తారీఖు నాడు నైట్ 12 గంటలకు ఆదివారం ఉంది బంద్ చేసిండు. పొద్దున్న టిక్కి అని పడుతుంది. టిక్కు లేదు, నా బొంగు లేదు, ఏది లేదు. ఒక్కొక్క ఊర్లో పైలట్ ప్రాజెక్ట్ అన్నావు. ఆ ఊర్లో వచ్చిన అన్నింటికి ఇస్తా, ఇందిరమ్మ ఇల్లు ఇస్తానని అన్ని ఇస్తాడు. ఇల్లు లేదు, ఏమీ లేదు. కేసీఆర్ గారు కట్టించినటువంటి డబల్ బెడ్రూమ్ కు కాంగ్రెస్ రంగులు వేసుకొని
ఇవే డబుల్ బెడ్రూమ్లని ఇందిరమ్మ ఇల్లు అని చెప్తున్నాడు. అసలు ఆయన ఇచ్చేది లేదు, ఆయనతో చేసేది ఏది కాదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేవలం కేసీఆర్ గారిని తిట్టి ముఖ్యమంత్రి అయిన ఏకైక చరిత్ర కలిగిన దొంగ అయిన ఈ దొంగకు మాయ మాటలు చెప్పడం తప్ప పాలన చేత కాదు. ఎందుకు పాలన చేత కాదంటే ఈయనకు ఒక అడ్మినిస్ట్రేటివ్ తెలియదు. ఏమైనా ఇలా తమ్ముళ్ళు ఒక పక్క ఈస్ట్ ఒకడు, వెస్ట్ ఒకడు, నార్త్ ఒకడు లెక్క నలుగురిని వదిలేసిండు. వాళ్ళని వదిలేసుకుంటూ ప్రజా సమస్యల మీద కొట్లాడుతున్న కేటీఆర్ గారి మీద గాని, హరీష్ రావు గారి మీద గాని ఈయన ఏందంటే ఎమకింకర్ లెక్క తయారయ్యారంటుడు. మేము అధికారంలో లేనురా బాబు, మేము ఎట్లా దోసుకుంటాం? ఇప్పుడు అధికారంకి వచ్చి 420 రోజులు అయింది. 420 రోజుల నుంచి మీ తమ్ముళ్ళు ఏ అధికారం లేని మీ తమ్ముడు తిరుపతి రెడ్డి ఒక రోజుకు, కొండల రెడ్డి ఒక రోజుకు అమెరికాలో తమ్ముడికి ఇంకొక దొంగ కంపెనీలు పెట్టి దోసుకుంటా చరిత్ర నీది. ఎట్లా చూస్తారు మరి కేసీఆర్ పైన రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్? ఆడొక ఏమంటారు, ఆడొక కుక్కలు పందులు ఏమన్నా మొరుగుతుంటే వాటి నుంచి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాడిని కుక్కలు పందుల కంటే హీనంగా కూడా పోల్చే తప్పలేదు, జంతువులతో పోల్చడం కూడా తప్పే. అంత దరిద్రుడు, ఏం మాట్లాడో తెలియదు. ఆయన తండ్రి వయసులో ఉన్న వ్యక్తి గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు. ప్రెస్ మీట్ లో కూడా మాట్లాడుతూ ఉంటాడు, 6 గ్యారెంటీలు అమలు చేస్తా ఉన్నాం మేము తెలంగాణలో, ఏ దేశంలో లేనటువంటి విధంగా ప్రజాపాలన తెలంగాణలో అమలు పరుస్తా ఉన్నాం. నువ్వు నిజంగా అమలు పరిస్తే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోయి, సర్పంచ్ ఎన్నికలు అయిపోయి సంవత్సరం అయింది. రీసెంట్ గా కౌన్సిలర్స్ ఎన్నికలు కూడా, మున్సిపాలిటీ కూడా ముగిసినాయి. నీకు దమ్ము ధైర్యం ఉంటే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టు. నువ్వు నిజంగా 6 గ్యారెంటీ అమలు చేస్తే నీకెందుకు భయం అవుతుంది? నువ్వు గ్రామ సభలు నిన్నమన్నా పెట్టినావు, నీ ఇంటెలిజెన్స్ సర్వే తెచ్చుకో, నీ పాలన ఎట్లుందో నీకు నిజంగా తెలుసు కదా. అప్పుడు గ్రామ సభలు ఎట్లా జరిగినాయి బ్రదర్ మీ దగ్గర? గ్రామ సభలు జరిగింది ఎట్లుందా అంటే పల్లెంలో అన్నం పెట్టి కొట్టుకోమంటే కాంగ్రెస్ కార్యకర్తలు కొట్టుకునేటట్టు ఉంది. కానీ ఇందిరమ్మ కమిటీలు వేసిండు. ఆ కమిటీల ద్వారా రేపు ఎవరికి ఇస్తాడు అనేది ముందు ఇందిరమ్మ ఇండ్లు ఒకవేళ శాంక్షన్ చేస్తే ఆ తర్వాత అసలు పండుగ ముందు ఆయన బయటపడుతుంది. ఆయన ఏ గ్యారెంటీలు ఇస్తున్నాడు, ఏ స్కీమ్లు ఇస్తున్నాడు ముందు అమలు చేయాలి. అమలు చేస్తే తెలుస్తుంది. ఏ అమలు చేయలేదు, ఏమైనా మాయ మాటలు చెప్పుడు, మాయల పక్కిన మాటలు మాట్లాడు తప్ప చేసేది ఏం లేదు. ఆయన మోసం చేసి గడ్డెచ్చిండు. మోసం చేసిండా? మరి చేయలే, మొత్తం అది జూట, అన్ని జూట చెప్పి ఒక్కటి కూడా లేదు. ఆ పనికి మన బస్ ఒక్కటి పెట్టిండు, అది పనికిరా అంది. అదేం పనికిరారు. పనికిరాందా? అదే మహిళలకు అదే అవుతుంది అంటుండు. మహిళలకు వట్టి పొడవే మాట్లాడినావా? ఆ చేయడు గీయడు వచ్చి మాటలే జూట. అది మాపి రుణమాపి అన్నాడా? రుణమాపి చారానంతు. ఇప్పుడు ఇది ఏంది రైతు బంధు కూడా చారానంతు ఎక్కడ చేసిండు, మా దిక్కురాలేవు. ఎక్కడ ఏ టంగులే పింగులేదు, హ్యాజ్ లేదు, ఒట్టి మోసం మాటలు జూట జూట మోసం చేసి గడ్డెక్కిండు అంతే. 6 లేవు, 3 లేవు, 1 లేదు. ఇది వరకు మాపి అయినాయి, మాపి చేసిండు. ఆడ చారా నొత్తు కూడా చేయలేదు మా ఊరికి. నస్కల్ మాది, మా సర్పంచ్ దగ్గరికి వచ్చిండు. చారా నొత్తు కూడా కాలేదు. 4000 పింఛన్ పెంచుతానడే ఒక్కరు అవే పాత ఉన్నాయి, కేసీఆర్ చేసినవి ఉన్నాయి, అవే పైసలు ఉన్నాయి. ఏం లేండి ఆయన, ఏం లేవు. మరి ఏమో అది ఆయన కేర్ కాదు, ఆ చెప్పుడు ఆయన కేర్ కాదు, ఆ లెక్కలు ఆయన మనకు తెలియదు. అవే 2000 అవి 2 కూడా పారి నెల 2 నెలలు రుణమాపే అవి దుగ్గా అయినాయి. మరి ఏం చేద్దాం, మనం ఆయనకు దోషిన ఆట అడిగిండు, మనం ఏం చేస్తాం చెప్పు? కాదు ఇప్పుడు మీకు ఇస్తాన పథకాలు ఏమి వస్తలేవు. లేవు, మేము వేలేం ఓట్లు, మేము యాదవులం, మా కేసీఆర్ దేవుడు మాకు, కానీ మేము వేలేం. ఏం చేసిండు కేసీఆర్? మాకు గొర్రెలు ఇచ్చిండు, మాకు అందరికీ నెప్పించిండు, మాకు మేపిండు. ఒక్కొక్క కుటుంబానికి 2 లక్షలు బల్మికి నూకిండు. మరి ఆయన చేయకుండా ఇంకేస్తాం, ఎవరో వేసిరు ఎట్లనో గడమే వాడాడు. ఎవడన్నాడు? మాకు తినే చిన్నోళ్ళకి మర్చిలేదా? మాకు ఎట్లా మారుస్తాం చెప్పు? మస్తు తినబెట్టిండు. ఏంది ఏంది ఒట్టి మాటలు అవన్నీ, ఒట్టి మాటలేనా? ఏమనుకుంటారు రైతులు, మీ జనాలు ఏమనుకుంటారు? ఇప్పుడు మా ఊరికి ఏ ఆటం తెచ్చి ఇప్పుడే వీచేస్తాం అనేది ఉన్నది అందరికి ఊరికి పూరా దొరకకున్నాము. ఇప్పుడే వద్దు అనుకుంటారా? 4 ఏళ్ల కాలం ఇంకేం చేస్తాడో తెలియదు. ముంచిండు. ₹1 రూడప్ప ఇవి లేవు, రైతు బంధు. ఇప్పుడు తెలిసిందా మరి ఎవరి పాలన ఎట్లుండే? కేసీఆర్ దేవుడు ఉండి ఆయననే. మేము ఏమని లేము, రైతు బంధు ఏమని లేము, గొర్రెలకి ఏమని లేము, ఎవరు ఎరక లేకుండా ఆయనని ఇచ్చిండు. ఎవరికి తెలియదు.
పథకాలు అన్ని ఇచ్చిండు. అన్ని ఇచ్చిండు ఆయననే. రైతు బంధు టైం చేసిండా? టైం చేసిండు. ఆసరా అయ్యేదా? కాలేవా మరి మరి కేసీఆర్ అన్నట్టు అవుతుందా? రేవంత్ రెడ్డి వస్తే రైతు బంధు రామ్ రామ్ అవుతుంది అన్నట్టుగా. రామ్ ఇంకా ఆశలనే పెట్టిండు. ఈ ఓట్ల కొరకు ఇంకా మాపు రేపు అంటారు, ఇంకా ఆశలనే పెట్టిండు. అంతేనా? ఇల్లు ఇస్తా అంటారు, ఇస్తారా మరి ఇక్కడ? వచ్చి ఎవరికో ఇచ్చిండ్రు, ఎక్కడ మాకు తెలియదు, వచ్చినాయి అంటున్నారు. అనాంగి తింటున్నాం. నీకైతే వచ్చింది? నాకు లేదు. ఎట్లా మరి ఏమనుకుంటారా? మళ్ళీ ఎవరు రావాలనుకుంటారు? మళ్ళా కేసీఆర్ కావాలి. కేసీఆర్ కావాలి. కేసీఆర్ కావాలనుకుంటారు. కేసీఆర్ కావాలి. మళ్ళీ వస్తాడంట కేసీఆర్? మరి వస్తాడు. అబ్బు ఈయన ఏమన్నా తప్పిదారి ఆశకు మళ్ళీ ఆశ పెట్టి చేసినా కానీ అన్న కేసీఆర్ వస్తాడు. ప్రజలకు తెలిసిపోయిందంట. మోసం మాటలు తెలివయా? ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ప్రజల పైన అసలు చిత్తశుద్ధి అనేది లేదు. పరిపాలన ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ప్రజలకు మంచి సౌకర్యాలు అందించాలి, దానిపైన ఏ మాత్రం అవగాహన లేదు రేవంత్ రెడ్డి గారికి. ఎంతసేపు కేసీఆర్, కేటీఆర్, కవిత వీళ్ళ ఫ్యామిలీని తిట్టడం తప్ప వేరే ప్రజా పరిపాలన, ప్రజలకు మంచి సౌభాగ్యాలు కల్పించాలనేదే ఉద్దేశం అయితే అసలు లేదు. వాళ్ళ కుటుంబం, వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళు అంతవరకే చూస్తున్నాడు కానీ తెలంగాణ ప్రజల పైన ఎలాంటి చిత్తశుద్ధి అయితే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇప్పుడు రీసెంట్ గా కేసీఆర్ గారిని ఆయన అనడము, తిట్టడము, కట్టె పైన నడవడం అనేది అది కరెక్ట్ కాదు. రేపటి నాటికి నువ్వు గిట ముసలాడైన అవుతావు, మీ మేనమామ గిట ముసలాయన జైపాల్ రెడ్డి గారు ఇటువంటి కట్టె మీద నడిచి చేసిండ్రు. కట్టె అనేది ఇంపార్టెంట్ కాదు, మైండ్ ఇంపార్టెంట్. నీకు మైండ్ అనేది లేదు, కేసీఆర్ కు ఉంది, అది డిఫరెంట్. కేసీఆర్ కి నీకు నక్కకు నాగలోకానికి ఉన్నంత సంబంధం పోలిక లేదు అసలు. ఆయనకు నీకు చాలా ఆస్మాన్ ఫరక్. కేసీఆర్ పథకాలు మూసేసా, కేసీఆర్ ఆనవాళ్ళు చేరిపేసా, అది ఇంపాసిబుల్. నువ్వు ఆ విధంగా అనుకుంటే అరిచేత్తో నువ్వు ఆ సూర్యుని ఆపినంత మాట అది. సూర్యుని ఎవడు ఆపలేడు. నువ్వు గిట ఇవాళ వస్తావు, రేపు పోతావు. కానీ నీకు అది మాట్లాడడం అనేది ఇప్పుడు నీ పైన, నీ ప్రభుత్వం పైన తెలంగాణలో ఎంత వ్యతిరేకత ఉన్నది అనేది చాలా మందికి అర్థమైంది. అది నీకు గిట తెలుసు, అది జీర్ణించుకోలేకనే కేసీఆర్ పైన, కేటీఆర్ పైన నీవి విమర్శలు చేస్తున్నావు. ఇది త్వరలో నీకు ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్పి నీ సీటు నుంచి కిందికి దింపి మళ్ళీ కేసీఆర్ గాని, కేటీఆర్ గాని ఎక్కించే వరకు ప్రజల కంకణం కట్టుకున్నారని నేను మీ మిర్రర్ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ట్విట్టర్ వేదికగా కూడా సర్వే పోల్లో ఫామ్ హౌస్ పాలన కావాలా, ప్రజాపాలన కావాలంటే ప్రజలు కూడా 70% ఫామ్ హౌస్ పాలన కావాలని కూడా ఓట్లు వేయడం జరిగింది. ఎట్లా చూడొచ్చు? అంటే ట్విట్టర్ అనేది అది ప్రజలు చేరినంత వరకు ట్విట్టర్ ఫామ్ హౌస్ పాలనే ముఖ్యమంటన్నది. ఆయన ఫామ్ హౌస్ ఉన్నాడా, కేసీఆర్ ఎక్కడ ఉన్నాడా, ఏం చేసిండా? ఫామ్ హౌస్ నుండి ఏం చేసిండు? ప్రజలకున్న ఇబ్బందులు ఏంది, రైతులకున్న ఇబ్బందులు ఏంది మొత్తం కూర్చొని సర్వే చేసి, సర్వే రిపోర్ట్ తెప్పించుకొని రైతులకు కావాల్సినవి, ఎంప్లాయీస్ కావాల్సినవి, నిరుద్యోగులకు కావాల్సినవి అన్ని సర్వే చేసిండు. నువ్వు ఫామ్ హౌస్ పాలనే బెటరు. అది నువ్వు పెట్టిందే, అది నువ్వు జీర్ణించుకోవటం లేవు. 70% ఫామ్ హౌస్ పాలన అని చెప్పి ప్రజల నుంచి వచ్చింది, అది నువ్వు జీర్ణించుకోలేవు. దానికి నువ్వేం చేస్తావు, మేమేం చేస్తాం చెప్పండి? నీ పేరు చెప్పకపోతే మన సీఎం ఎవరైనా అడిగితే నీ పేరు చెప్పకపోతే 1 మీద కేసు పెట్టిస్తావు. నేను ఏదైనా క్వశ్చన్ చేస్తే కేసు. ఇది పరిపాలన కాదు, రాజకీయం కాదు, ఇది నువ్వు చేసే విధానం ఇది కాదు. అసలు నువ్వు అన్ఫిట్, సీఎం కుర్చీకి నువ్వు 100% అన్ఫిట్. అసలు నీకు పరిపాలన విధానమే తెలియదు. గుండాయిజం, నోటితో దౌర్జన్యం చేయడం, డామినేషన్ చేయడము, కబ్జాలు చేయడము, ల్యాండ్, ఇవి తప్ప నీకు పరిపాలన చేసే విధానం 100% లేదు. ఇది తెలంగాణ ప్రజలకు ఇప్పుడు అర్థమైంది. నెక్స్ట్ నీకు త్వరలో నీకు తెలంగాణ ప్రజలందరూ ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. దాని పరిణామం ఏ విధంగా ఉంటుందని తొందరలో చూస్తారు. ఎవరు అవునన్నా కాదన్నా కేసీఆర్ అంటే తెలంగాణ తెచ్చిన చాలా మంది చెప్పుకుంటా ఉంటారు. సో అలాంటి వ్యక్తిని కర్ర పట్టుకొని నిల్చోలేవు, కర్ర వదిలేసి నిల్చొని చూడు ఫస్ట్ సవాల్ చేయడం కాదని కొన్ని వ్యాఖ్యలు చేస్తారు. ఏం చెప్తుంది? కర్రలతోటి అంటారంటే ఇదేం దండయాత్రనా? కర్ర ఉన్నది అంటారంటే ఆయనకు ఫిజికల్ గా పెద్దవాడు అయిండు కాబట్టి నడవడానికి ఒక సపోర్ట్ గా కర్ర ఎవరైనా పడతారు. రేపు నువ్వు పట్టవా? నువ్వు 1000 ఏళ్ళు బతుకుతావా? రేవంత్ రెడ్డి గారు మీరు ముసలిగా అయినప్పుడు ఎవరైనా పడతారు. అది 100% సరైన విధానం కాదు. మీ మామగారి గిట్ట కర్ర బట్టి కుర్చీ పైన పోయిండు. మరి మీ ఒక ఏళ్ళతో కేసీఆర్ చూపెడితే 4 ఏళ్ళు నీ మామకు చూపెడుతున్నాయి. అది గుర్తుకు తెచ్చుకోండి మీరు. ఇట్లా అసలు స్థాయిని మించి మాట్లాడడం, ఒక పెద్ద మనిషిని పట్టుకొని ఇట్లా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఈ మాటలు బంద్ చేసుకోండి. మీరు తొండలీడుస్తా, ఇవి ఎక్కడ పదజాలం? మీరు తొండలీడుస్తా, లాగులీడుస్తా అనేది మీదేం మాట? మరి మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఇది సరైన విధానం కాదు. మేము ఒకటే చెప్పదలసింది, మీరు కంప్లీట్ గా మీ పదజాలాన్ని గాని మా భాష తీరును మార్చుకోండి.
ఇలాంటి మళ్ళీ పునరావృతం అయితే తెలంగాణ ప్రజలు ఏకమై మళ్ళీ కేసీఆర్ ఒక్కడేగా 4 కోట్ల మందిని కేసీఆర్ తయారు చేసిండు. అప్పుడు కేసీఆర్ ఇప్పుడున్న 4 కోట్ల జనాభాను కేసీఆర్లు అందరు కేసీఆర్లే. నువ్వు ఆయన ఒక అనడం కాదు. తెలంగాణ ప్రజల పైన చిత్తశుద్ధి ఉంటే నువ్వు పరిపాలన సరిగా చెయ్యి. ఒక ఫ్రీ బస్సు పెట్టినావు దేని గురించి? ఆడపిల్లలు పోయి అందులో బస్సులో కొట్లాడడానికి. రైతు బంధు ఏది? పసిపిల్ల ఉడితే వాళ్ళ కేసీఆర్ కిట్ ఇస్తుంటే ఏది? కేసీఆర్ పథకాలు బంద్ చేస్తా నీ తరం కాదు, గుర్తుపెట్టుకో. కేసీఆర్ ఇంకా 1000 ఏళ్ళు అయినా కానీ నువ్వు మార్పియలేవు, ఆయన పథకాలు బంద్ చేయలేవు. మేము ఒకటే చెప్తున్నాం, నెక్స్ట్ త్వరలో నువ్వు ఇలాంటి మాటలు బంద్ చేయకపోతే నీకు తీవ్ర పరిణామాలు ఉంటాయని మేము హెచ్చరిస్తాం. రైతు భరోసా లేదు, రుణమాఫీ లేదు, ఏ టంగు లేదు, పింగు లేదు, అంతా టంగు చేసిండు అందరిని. వరుస కొట్టిండు అందరిని. అంతే. అన్ని పథకాలు ఇస్తారట, ఒక్క పథకం లేదు, అది లేదు. ఆడేళ్ళని తయారు చేసిండు మన అంతే. బస్సు ఇడిచిండు, పోనీ మొగలను ఇడిచిపెట్టి బస్ మీద ఇంకేం చేస్తాం? అంతే మరి, ఇంకేం చేస్తాం? చేసిండు ఇదేం కోటీశ్వర ఇప్పుడు మొత్తం చేసిండు. ఉన్నది ఎండిపోయింది, లేని రాదు, ఏం చేస్తాం? దాంట్లో కాదు, చెడగొట్టుకున్నాడు పోనీ. యాది రాదు, ఒక్కటి కూడా రాదు, ఒక్కటి రాదు. అదే మొన్నగాడే ఒక్కటి రాడు రేవంత్ రెడ్డి, ఒక్కటి లేదు. అది మా ముసలి మరాదుగా పెంచింది దీన్ని సార్ అది పెంచింది సరిగ్గా ఇస్తలేడు. వస్తున్నాయి 5000 ఎక్కడ 4000 అంటున్నా. 5000 కావాలి కదా, ఎంత గదే 4000 మాకు కేసీఆర్ ఇచ్చింది ఇస్తున్నాం. మాకేమో 2000 ఇస్తున్నాం, వికలాంగులకు 4000. అదే అంత చెప్తున్నాం, ఎండబెట్టిడు. ఏం ధర్నా చేయం, దాన్ని చేసేటప్పుడే చేస్తాం. ఇప్పుడు వస్తానికి రాదా మళ్ళీ ఓటు అయిపోతాడు, అప్పుడు చెప్తారా? చెప్పుడు ఇంకా ఊకుంటారు. సర్పంచులకు కూడా వాళ్ళే వస్తారు, కాంగ్రెస్ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు. సంవత్సరం లోపల ఇంతగానం ముఖ్యమంత్రి మరి ఏం చేసిండు? మమ్మల్ని గుదర కాల్చిండు, వ్యవసాయాన్ని అంటి పెట్టిండు. 2 లక్షల రుణమాఫీ చేసినట్టు ఎక్క మాఫీ చేయలేదు, రుణమాఫీ చేయలేదు. కేసీఆర్ చేసినవి ఆపి పెట్టింది. 15,000 రైతు భరోసా ఇస్తా అన్నాడుగా, ఒక్క రూపాయి లేదు ఇదివరకు. 3 కింటాలు వస్తుంది. 15,000 కాదు, మళ్ళీ 12,000 ఇస్తామని అన్నాడు. రూపాయి కూడా లేదు, 12,000 దాకా ఎదుకుని. అంతేనా? అంతే. రూపాయి కూడా. మరి ఎందుకు గెలిపించుకున్నారు? మరి ఇక అంతే, బుద్ధి తప్పిండ్రు, ఏం చేస్తాం? అంతేనా? అర్థమవుతుందా జనాలకి ఇప్పుడు? అర్థమవుతుందా? బుద్ధి తప్పి ఏం చేస్తారో చూడు, మళ్ళా వచ్చావు. అంతే. ఎట్లా ఉందన్నా, ఎట్లా చూస్తారు ఊళ్ళలో గుడ్డి అయిపోయింది, కరెంట్ పోయినట్టు అయిపోయింది, ఏ పథకాలు లేవు. ఆదర్శంగా మండలకు ఒక విలేజ్ తీసుకొని రైతు భరోసా అని చెప్పి పబ్లిక్ అంతా మోసం చేస్తున్నారు. 12,000 గ్రామాలు ఉన్నతాన 500 గ్రామాలు తీసుకొని అతను రైతు భరోసా ఇస్తా, రేషన్ కార్డు ఇస్తా అని చెప్పుకుంటూ ప్రజలంతా మభ్యపెట్టి మోసం చేసి ఏదో ఎలక్షన్ అని చెప్పి ఆలోచన చేస్తుంది. 15,000 అని చెప్పి పబ్లిక్ ఎలక్షన్ వల్ల మోసం చేసిండు. 12,000 అని చెప్తుండు. 12,000 మాట తప్పిండు. భూమి లేని నిరుపేదకు 12,000 ఇస్తా అని చెప్పిండు, అది మాట తప్పిండు. ఇప్పుడు గ్రామాలలో సర్పంచ్ లేకుండా సభలు చేసుకుంటూ అక్కడ అన్ని తప్పుడు సమాచారాలు ఇచ్చుకుంటూ ఇక అక్కడ మీకు 6,000 వస్తాయి, 3,000 వస్తాయి అని చెప్పుకుంటూ పబ్లిక్ సర్టిఫికేట్లు ఇచ్చి మోసాలు చేసుకుంటూ తిరుగుతుండు. ప్రజాపాలన అనుకుంటూ. ప్రజాపాలన అన్నప్పుడు విలేజ్ సర్పంచ్ లేనప్పుడు ప్రజాపాలన ఎట్లయితుంది? అది గుడ్డి పాలన లాగా అయిపోయింది, అది ఎవరిని అడగలేకుండా. ఇక వాళ్ళ కార్యకర్తలు ఉండి వాళ్ళకే పేర్లు రాస్తున్నాము, వస్తున్నాయి మీకు అని చెప్పుకుంటూ సాధిస్తుంది. కానీ ప్రజలు ఎవరు నవ్వుతలేరు. అక్కడ వచ్చేదేం లేదు, ఒరిగేదేం లేదు, ఖాళీ మనుషులను పబ్బ పెడతారని చెప్పి అంటున్నారు. ఇక ఇప్పుడు రేషన్ కార్డు అంటుండు, ఎప్పుడు ఇస్తాడు అంటే అది నిరంతర పాలన, ఎప్పుడైనా రావచ్చు, అది ఇప్పుడైనా ఏం లేదు అనుకుంటూ దాన్ని దాటేస్తుండు. ఇప్పుడు 15,000 అని చెప్పి 12,000 చేసిండు. ఆ 12,000 కూడా ఎవరికి ఇస్తుండు? వాళ్ళకి ఎవరికైనా ఇస్తే ఒక మండలంలో ఒక విలేజ్ తీసుకొని దాంట్లో ఎవరికో 10 మందికి ఇచ్చుకుంటూ ఇస్తా అని చెప్పి అది టీవీ అలౌన్స్ చేసుకుంటూ పబ్లిక్ కనిపించే చేస్తుండదు. అంతవరకే కానీ అది వచ్చేది రేవంత్ రెడ్డి మీద భరోసా లేదు మాకు. ఎందుకు భరోసా లేదు? రేవంత్ మోసగాడు మందిని మోసం చేసి ఓట్లేసుకున్నాడు. మందిని మోసం చేసి వాడు ఏదో పీఠం ఎక్కాలని ఎక్కిండు, అంతేగాని వాడికి ఏం చేత కాదు చేయనికి, మన వల్ల కాని పని. పథకాలు ఇస్తున్నట్టుగా మరి ఏ పథకం ఉంది?
రుణమాఫీ లేదు మాకు, రైతు బంధు లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, తులం బంగారం లేదు, 2500 ఆడపిల్లలకు లేవు, ఏది లేదు. అనే పథకాలు ఏవీ లేవు, మాకే అందడమే లేదు అసలు. ఆ బూటకం మాటలు ఒకటి నేర్చుకున్నాడు, ఆ బూటకం మాటలు చెప్తాడు అంతే. టంగు టాంగే ఉంది, టింగు టింగు లేదు, టంగు టాంగు ఉంది. ఆ టాంగు లేదు ఇది వరకు. నేను రైతునే, నాకు 2 ఎకరాల భూమి ఉంది. నా 2 ఎకరాలకు కూడా నా చేయలేడాడు. ఏంటది వేస్తే నేను మొన్న లేదంటే ఎందుకు చెప్తానే? ముఖ్యమంత్రి అబద్ధం చెప్తున్నా నువ్వా? ముఖ్యమంత్రి అబద్ధాల ముఖ్యమంత్రి వాడు అంతే. జూట ముఖ్యమంత్రి, జూటలు మాట్లాడి పీఠం ఎక్కిండాడు. అంతకని ఏం లేదు, ఆయన చేసేదేం లేదు, మళ్ళీ వేసేదేం లేదు. ఇల్లు ఇస్తామంటున్నారు, రేషన్ ఏది ఇల్లేది? మా కేసీఆర్ ఇళ్ళకే రంగు రుద్దిండు వాడు, 3 రంగులు రుద్దిండు, మేము ఇస్తున్నామాట అని చెప్తున్నాడు. డబుల్ బెడ్రూమ్ కి 3 రంగులు పెట్టాడు, అవే మావేంట అని చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది కదా, ఇందిరామ్మ పేరు పెడితే బియ్యం కూడా కానారు కొడుకులలో సస్తారు చూడండి అంటే చెప్తుంటారు అంతే. ఇక రేవంత్ రెడ్డి అనేంత జూట నా కొడుకు ఇవ్వలేడు. 6 గ్యారెంటీలు వస్తలేవా? ఏవే లేవు, యా గ్యారంటీ లేదు, వాందే గ్యారంటీ లేదు మాకు. ఈ 6 నెలలో సంవత్సరం లోపల వాణి కూడా వీక్తారు వీళ్ళు. వీడు దెంకపోతాడు, నరేంద్ర మోడీ కాళ్ళు మొక్కుతాడు, పోయి ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ వాళ్ళు అక్కడ అంతేగా. బాగా తెలుసా నీకు రాజకీయాల గురించి? రాజకీయాలు అంటే నేను 12 ఏళ్ళ వయసు పడుతుంది రాజకీయం చేస్తున్నా. ఏం చెప్తావు ఇప్పుడు? మరి కేసీఆర్ ఎందుకు రావాలనుకుంటున్నా? కేసీఆరే కావాలి మాకు. ఎందుకు? కేసీఆర్ మంచి పనులు చేసింది కాబట్టి కావాలంటున్నాం అంతే. ఈ పథకాలు ఏ గవర్నమెంట్ ఇవ్వలేదు, టీడీపీ ఇవ్వలేదు, కాంగ్రెస్ ఇవ్వలేదు, మా కేసీఆర్ మాత్రమే ఇచ్చాడు. ఈ పథకాలు చెప్పకుండా ఇచ్చాడు, అది కూడా చెప్పినే కావు, చెప్పని కూడా ఇచ్చాడు. మా కేసీఆర్ కరెక్ట్. చేస్తలేరా రేవంత్ రెడ్డి? ఏమీ లేదు, ఆయన చేసేదేం లేదు, చూసేదేం లేదు. మీ జిల్లా మనిషే కదా ముఖ్యమంత్రి? మా జిల్లానే, మాకు దగ్గర అంటే నోట్లు వేసినాం కానీ మాకు నోట్ల మొడ పెట్టి కూర్చున్నాడు. ఇంకేం చేస్తున్నాడు? అంతేనా? ఆడికి రమ్మను, కొడంగల్కి రమ్మను, తెలుస్తుంది ముఖ్యమంత్రి పదవి ఏంది, నీ కథ ఏంది చెప్తాం. ఏడ దెంకపోతున్నాడు కదా, మొన్న వచ్చిండు కోసి అంచన ఓ చిన్న పల్లె, ఈ తాండ అంత లేదు, ఆయనకి వచ్చిండు. చంద్రవంశం అని ఉంటది, ఆ చంద్రవంశంలోకి వచ్చిండు, పోయాడు దెంకపోయాడు అంతే. ఎందుకు నియోజకవర్గానికి ఎందుకు వస్తాడు మరి? రాడు, భయం ఉచ్చా తాడి తంతర అని తెలుసు. ఎందుకు అట్లా అంటారు? ఎందుకు అన్నారు? మన పేదోళ్ళ భూములు గుంజుకొని నేను ఫార్మా కంపెనీ నా అల్లునికి పెడతా, నా బిడ్డకి పెడతా అంటే ఎవడుకుంటాడు పట్టుకొని? భూములు గుంజుకుంటున్నారా? మరి భూములే గుంజుకుంటున్నావు. 2 ఎకరాలు 1 ఎకరా 10 గుంటలు ఉండవు, భూమి కూడా గుంజుకుని చూస్తున్నావు. నువ్వు ఇచ్చేది ఎప్పుడో వాడు వచ్చేది ఎప్పుడో అని భూమి అయితే తీసుకుని రెడీ అయినావు. మేము ఇస్తలేమంట మేము అంటున్నాము అంతే. అందుకు రాడు. మీరు ఓట్లేస్తే గెలిచి మళ్ళీ మీ భూమిలో గుంజుకుంటారు? మా భూమిలో గుంజుకుంటున్నాడు. డెవలప్మెంట్ చేయడానికి తీసుకుంటారట. డెవలప్మెంట్ ఎవరికి చేస్తావు నువ్వు? మా పేదలకు చేస్తావు. మా చూసుకొని గవర్నమెంట్ డెవలప్ చేస్తా. మాస్ ఉన్నాయి కదా అక్కడ నల్గొండ, అక్కడ ఫార్మా కంపెనీ గురించి అన్ని కొనిపెట్టాడు కేసీఆర్. అక్కడ పెట్టు లేవా? వేల ఎకరాలు కొనిపెట్టాడు కేసీఆర్ ఆల్రెడీ. ఫార్మా కంపెనీ పెడదామని గాడ పెట్టు. గీడ రైతులనే ఎందుకు కార్వానికి వచ్చినావు నువ్వు? మీరేమో కేసీఆర్ పాలన మంచిగా ఉంది అంటున్నారు, రేవంత్ రెడ్డి ఏమో కేసీఆర్ ఏం చేయలేదని తిడుతుంది కదా. ఆయనకి తెలియదా? రేవంత్ రెడ్డికి తెలియదా? రైతు బంధు తీసుకునిలేడా? రైతు బంధు తీసుకుని వేల ఎకరాలకు కేసీఆర్ ఇచ్చాడు. నువ్వు రైతు బంధు తీసుకున్నావు, తిన్నావు, మళ్ళీ ఇలా అంతా అంటావు, బూత్ మాటలు మాట్లాడతావు అంతే. నీకు బూత్ మాటలు తప్పితే ఏమీ చేత కాదు, నీతోటి ఏం కాదు చేయనికి అంతే అంటావు. వేస్ట్, రేవంత్ రెడ్డి వేస్ట్. ఎట్లా ఉంది బ్రదర్ గ్రౌండ్ లెవెల్లో కాంగ్రెస్ పాలన పైన ప్రజలు ఏమనుకుంటున్నారు? కాంగ్రెస్ పాలన పైన చాలా వ్యతిరేకత ఉన్నది. మేము కూడా ఒక సర్పంచ్గా పోయిన టైంలో పనిచేసినాము, దోమండల పాలేపల్లి నుంచి. అయితే పూర్తిగా రైతుల నుంచి అయితే పూర్తిగా వ్యతిరేకత ఉంది. ఆ పథకాలు ఈ పథకాలు అమలు అని చెప్పి జనాలను మభ్యపెట్టడం ఉన్నది, కానీ ఏమాత్రం అమలు కావడం లేదు. ఈ మధ్యకాలంలో కూడా ప్రజాపాలన అని చెప్పి ప్రతి ఒక్క దరఖాస్తులు తీసుకొని అన్ని రకాల దానికి అరువులు దీనికి అరువులు అని చెప్పి ప్రతి ఒక్కరితోటి దరఖాస్తులు తీసుకోవడం జరిగింది. లాస్ట్కి వస్తే ఏమంటాం మన గ్రామ సభలు అని చెప్పి ఏర్పాటు చేసినారు. ఆ గ్రామ సభలో కూడా ఎలాంటి క్లారిటీ, రేషన్ కార్డులు కానీ, ఇందిరమ్మ ఇళ్ళు కానీ, ఇందిరమ్మ భరోసా కానీ, ఇప్పుడు రైతు భరోసా కానీ ఎలాంటివి కూడా వాళ్ళు అమలు చేయలేదు. అమలు చేయకుండా అక్కడ గ్రామాలకు వస్తే ప్రజలతోటి వ్యతిరేకత వచ్చే వరకు ఎలాంటి క్యాండిడేట్లను కూడా దీనికి అర్హులు అని చెప్పి కూడా డిక్లేర్ చేయకుండా బస్తా జరుచుకొని మూసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు.
మళ్ళీ తర్వాత నైట్కి ఏం చేసిందంటే మండలానికి ఒకటి ఆదర్శ గ్రామం అని చెప్పి తీసుకొని దానికి పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకొని అన్ని ఇస్తామని చెప్పి ఒక్కొక్క గ్రామ పంచాయతీకి 35 నుంచి 40 విలేజ్లు ఉంటే ఒకటే విలేజ్ ఎంపిక చేసుకొని అక్కడ కూడా అరకొర చేసుకొని వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. అంటే ఎందుకు పథకాల విషయంలో చాలా సార్లు దరఖాస్తులు పెట్టుకుంటా ఉన్నారు, కానీ ఇప్పటి వరకు పూర్తిగా ఇంప్లిమెంట్ కాని పరిస్థితి. సో ఏమనుకుంటారు ప్రజలు? వీళ్ళు ఏదో దరఖాస్తులు తీసుకొని దరఖాస్తులు తీసుకొని పేపర్లు తీసుకుపోయి ఎక్కడ ఆఫీసులో పడేసి ఇక మమ్మల్ని మర్చిపోతారనే ఉద్దేశం ఉన్నది. గతంలో కూడా మేము ప్రజాపాలన అప్పుడు కూడా ప్రతి ఒక్క దాని విషయం రేషన్ కార్డులో కానీ ఇందిరమ్మ గురించి కానీ దరఖాస్తు చేసుకున్నాము. మళ్ళీ ప్రజాపాలన వచ్చి మొన్న ఏం చేసిన గ్రామ సభలు అంటే రేషన్ కార్డు రాని వాళ్ళు మళ్ళీ దరఖాస్తులు చేసుకోవాలని చెప్పి వాళ్ళు మళ్ళీ పేపర్స్ పంచడం ఫామ్ 20 పంచడం చేస్తే మేము వెంబడి అక్కడ నిలదీసి అక్కడ వచ్చిన అధికారులతోటి ఏమి మాట్లాడడం జరిగిందంటే మేము మొన్న చేసిన దరఖాస్తులు ఉన్నాయి, ఆల్రెడీ ఆన్లైన్లో ఫీడ్ చేసినామని చెప్పారు. ఎంపీడీ ఆఫీస్లో ఆన్లైన్లో ఫీడ్ చేసినామని చెప్పారు. మరి ఇప్పటి వరకు కూడా మేము ఫీడ్ చేసిన ఎక్కడనే ఉన్నాయి కదా, మళ్ళీ ఎందుకు దరఖాస్తు చేయాలంటే అక్కడ వచ్చిన అధికారి ఏం చేసి వాళ్ళ పై అధికారికి ఫోన్ చేసి జనాల మధ్య పోతే ఈ రకంగా మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాం సార్, దీనికి ఏం సమాధానం చెప్పాలి మేమంటే ఆ పై అధికారితో మాట్లాడుకుని అవసరం లేదు దరఖాస్తు అని చెప్పి క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోయారు. కాంగ్రెస్ వాళ్ళకే పథకాలు వస్తున్నాయి ఒక ప్రచారం జరుగుతూ ఉంది, నిజమేనా? కాంగ్రెస్ వాళ్ళు అంటే ఇప్పుడు ఇందిరమ్మ కమిటీలను చేసుకున్నారు కదా, ఇప్పుడు ప్రతి ఒక్క విలేజ్ లో కూడా ఇందిరమ్మ కమిటీ చేసుకున్నారు. ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్న 5 కమిటీ ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళ సెలక్షన్ చేసుకుంటారు అంతే తప్ప ఇక వేరే పార్టీ వాళ్ళకి ఏమొస్తుంది? ఇప్పుడు గ్రామాల్లో కూడా వాళ్ళ దౌర్జన్యము, ఆ గ్రామ స్థాయిలో పనిచేసే అధికారుల పైన కూడా దౌర్జన్యము. మా కమిటీ సిగ్నేచర్ లేని మీరు ఫామ్స్ ఎట్లా ఫాలో చేస్తారు, నేమ్స్ ఎట్లా ఫార్వర్డ్ చేస్తారు అని చెప్పి అట్లా. ఇప్పుడు ఇందిరమ్మ కమిటీలో ఉన్న కూడా చాలా గ్రామాలు ఏం చేసిందంటే వాళ్ళకి స్లాబులు ఉన్న ఇండ్లు అనర్హులు అని చెప్పి ఆల్రెడీ గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. ఇక్కడ వచ్చిన తర్వాత మేము ఇందిరమ్మ కమిటీలో మేము ఇండ్లు ఉండాలంటే ఎంతవరకు సమంజసం? అది వాళ్ళ ఈ కమిటీల పేర్లు లేకపోయేసరికి తీసుకుపోయి అక్కడ గ్రామ స్థాయిలో అధికారుల పైన ఒత్తిడి తీసుకొస్తారు. వచ్చినా మరి ఇందిరమ్మ ఇండ్లు అయినా ఎవరికి రాలే ఇంతవరకు రాలేవు. గతంలో కూడా ఇప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా అప్పుడు గ్రామ స్థాయిలో ఎంత అభివృద్ధి చెందాలని చెప్పి గ్రామ పంచాయతీ వ్యవస్థ ఎంతో దాన్ని పటిష్టంగా చేసి అక్కడ ట్రాక్టర్లను ఇచ్చి అక్కడ లేబర్ని ఇచ్చి అన్ని అభివృద్ధి చేసి అభివృద్ధికి సర్పంచ్ల పోటీ పడి ఆ గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేస్తే అభివృద్ధిలో కొంతమందికి ఉత్తమంగా బాగా పనిచేసిన ఒక గ్రామ పంచాయతీని మండలికి 1-2 గ్రామ పంచాయతీలు ఎంపిక చేసి వాళ్లకు పారితోషికంతో సహా వాళ్ళు కొంత అమౌంట్ కూడా కేటాయించారు. ఒక్కొక్క గ్రామ పంచాయతీ 10 లక్షలు 20 లక్షలు కూడా అమౌంట్ ఇచ్చారు. అటువంటి అమౌంట్ కూడా మాకు ప్రొసీడింగ్ కూడా అందకుండా వాళ్ళ సీక్రెట్ గా దాపెట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అటువంటి ప్రొసీడింగ్ కూడా దాపెట్టి నిన్న మొన్న బయటకు తీసి మాకు అక్కడ ఉన్న స్పెషల్ ఆఫీసర్లతోటి తీర్మానాలు ఇవ్వకుండా దాన్ని అడ్డగించే కార్యక్రమం కూడా చేశారు. మా దోమ మండలి అయితే ఇప్పటికి కూడా 2-3 గ్రామ పంచాయతీలు ఉత్తమ గ్రామ పంచాయతీలకు అయితే ఆ వర్కులు కూడా జరగలేదు. అంటే ఉమ్మడి జిల్లాగా మీ ముఖ్యమంత్రి ఇక్కడ నుంచో ఉన్నారు కదా, సో రేవంత్ రెడ్డి గారు ఎట్లా ఉంది మరి వారి పాలన ఎట్లా ఉంది? ఏం పాలన? దౌర్జన్యం ఎక్కువ ఉంది. పాలన ఏమున్నది? అక్కడ అన్నని పెట్టినా అక్కడ దౌర్జన్యాలు ఎక్కువ ఉన్నాయి. పాలన ఏమున్నది? పాలన ఏం లేదు. మీ బిడ్డ కదా నేను మీ బిడ్డని ఈ ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేస్తా నేనని చాలా చెప్తాడు కదా. ఏడే చేస్తున్నావు డెవలప్మెంట్? అంటే తీసుకుపోయి అక్కడక్కడ గొడవలు చేసి రైతు భూమి సేకరణ అవి చేసి గొడవలు చేసి అంతవరకు జరుగుతుందని ఎలాంటి అభివృద్ధి లేవు. ఇప్పుడు ఏదో ఒక మండలానికి ఒక గ్రామాన్ని ఎన్నుకొని చేసే అభివృద్ధి అది అన్ని విలేజ్లను సమానంగా చూసినప్పుడు అది అభివృద్ధి కదా. ఏదో మండలానికి 40 గ్రామ పంచాయతీ 30 గ్రామ పంచాయతీలు ఉంటే ఏదో ఒక విలేజ్ ని తీసుకుని అన్ని పథకాలు ఇచ్చినాం అమలు చేసినామంటే ఇంతవరకు. ఇప్పుడు రైతు బంధు చేసినప్పుడు కూడా అట్లా చేసిన గతంలో 2 లక్షల వరకు రుణమాఫీ అంటారు. ఏడైనా 2 లక్షల వరకు రుణమాఫీ ఎక్కడ కూడా కాలేదు. తర్వాత కూడా ఏం చేసినంటే 2 లక్షల పైన రుణమాఫీ కాపకపోయేసరికి రైతులందరూ రోడ్ ఎక్కి ధర్నాలు చేసే వరకు అరే ఇదంతా ఈ పరిస్థితులన్నీ ఎక్కువ దారి తీస్తా అని చెప్పి ఎంబడి ఏం చేసిండు అగ్రికల్చర్ ఏవోలోనే పెట్టుకుని 2 లక్షల పైన ఎందుకు వస్తలేదు ఏం సమస్యలు అని చెప్పి తీసుకొని ఏం చేసిండు అగ్రికల్చర్ ఆఫీసర్ తోటి ఇక్కడ పట్టదారు రైతులను పట్టుకొని ఒకటి ఫోటో తీసుకొని పంపించిండ్రు. ఆ ఫోటోలు అక్కడనేవి ఇవెక్కన్నాయి. ఎవరికి రైతు బంధు కూడా రాలేదు. ఇంకా టింగు అనుకుంటూ వస్తుందని చెప్పి ముఖ్యమంత్రి అన్నాడు కదా, అన్ని అబద్ధాలు. ఏడున్నది నిజం? ఏడున్నది అబద్ధాలు లేకపోతే రావాలే కదా, వచ్చేది ఉంటే రావాలే కదా. టింగు ఏడుకు వస్తుంది. ఇప్పుడు 26 జనవరి రోజు 12 గంటల అర్ధమరాత్రికే పడతాయని చెప్పారు. ఇప్పుడు వాళ్ళకు ఆ రోజు హాలిడే ఉన్నదని చెప్పి తెలియదా? ఈ రోజు 15 ఆగస్టు ఆఫీసర్లకు బ్యాంకులకు అన్ని సెలవు ఉంటుంది. ఈ రోజు ఎట్లా పడతా అని చదువుదా? అంతకు మొదలు మీటింగ్ ఏర్పాటు చేసే వరకేమో టింగ్ చెప్పి మధ్యరాత్రి వరకు పడతాయని చెప్పారు. తర్వాత మధ్యరాత్రికి వచ్చే వరకు ఈ రోజు హాలిడే ఉన్నది రేపు పడతాయని చెప్తున్నారు. ఎంతవరకు నమ్మాలి? ఎన్ని రోజులు నమ్ముకుంటా పోవాలి? ఇంకా ఇప్పుడు పల్లి రైతులు రోడ్డుకి గొడవమంటున్నారు. లాస్ట్ ఇయర్ 7500 7600 పల్లి క్వింటాలకు అమ్మితే ఈ రోజు 5500. ఒక క్వింటాల్ నెంబర్ 2000 రూపాయలు తగ్గుంది. రైతులు ఎంతవరకు నష్టపోతారు? సో మళ్ళీ కేసీఆర్ బయటకు వస్తాడు అంటూ కూడా ఒక ప్రచారం జరుగుతా ఉంది. త్వరలోనే భారీ బహిరంగ సభ ఉండబోతుందంటా ఉంది. సో ఎట్లా ఉంటుంది అంట? చాలా గొప్పగా ఉంటది. ఇక రైతులకు ఇక కేసీఆర్ వచ్చేటంటే ఇంకా ఎక్కువ ఆనందం ఏముంటది? చాలా ఆనందాలు ఉంటాయి. సో
నిన్న రేవంత్ రెడ్డి కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తుంది, ఎట్లా చూడొచ్చు? ఇక కట్టె పట్టుకొని బయటకు వచ్చి సవాల్ చేస్తాడా పని చేస్తాడా వచ్చిన తర్వాత తెలుస్తుంది నాకు, వచ్చిన తర్వాత తెలుస్తాయి. ఇప్పుడు కట్టె పట్టుకోకుండా నడవకుండా నీవేం చేస్తున్నావు? ఏం చేస్తలేవు కదా. ఇంకా కట్టె పట్టుకుంటూ వచ్చి ఆ ముసలైనా ఇంకా అదో ఇదో రైతులనైతే ఇది చేస్తాడు కదా. ఇప్పుడు రైతులకు కూడా పెద్ద రైతులు చిన్న రైతులు అని చెప్పి తారతమ్యాలు తెచ్చి తేడాలు తెచ్చి ఇది చేస్తుండ్రు. పెద్ద రైతులకు అదేమంటారు రైతు బంధు ఇవ్వద్దు అని చెప్పి ఇది చేస్తుండ్రు. పెద్ద రైతు కూడా రైతు బంధు ఇస్తే ఏమైతే ఇప్పుడు చిన్న రైతు ఉంటాడు, ఒక 2-3 ఎకరాలు ఉన్న రైతు, 2-3 ఎకరాలు ఉన్న రైతు ఆ 2-3 ఎకరాల పంట వేసినప్పుడు వాళ్ళు కుటుంబానికి 1 ఎకరా పంట ఖర్చు పోయినా కూడా మిగతా 2 ఎకరాల పంట పెట్టి జనానికి రాష్ట్రానికి ఎంతవరకు ధాన్యాలు సప్లై చేస్తాడు? ఇప్పుడు 10 ఎకరాలు ఉన్న రైతు కూడా నువ్వు రైతు బంధు ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఆ 10 ఎకరాలు ఉన్న రైతు కూడా 10 ఎకరాల పంట పండించినప్పుడు రకరకాల పంటలు పండిస్తాడు. రకరకాల పంటలు పండించినప్పుడు 1 ఎకరా 2 ఎకరాల వాళ్ళ కుటుంబానికి అవసరాలకు పోయినా కూడా మిగతా 7-8 ఎకరాల పంట పడితే రాష్ట్రానికి అన్ని రకాల ఉత్పత్తులు అందుతాయి, పంట ఉత్పత్తులు అందుతాయి. ఇక్కడ పంట ఉత్పత్తులు లేనప్పుడు ఏమైతే మనం వేరే రాష్ట్రాలకు తీసుకురావాల్సి వస్తుంది. వేరే రాష్ట్రాలకి వచ్చినప్పుడు ఏమైతే ఇక రేట్లు పెరిగిపోతుంది. అప్పుడు ఇబ్బంది పడేది ఎవరు? జనాలే కదా. వీళ్ళు బాగుంటారు, ఇబ్బంది పడేది జనాలే కదా. అందుకే ఇప్పుడు పెద్ద రైతు చిన్న రైతు అని తేడా లేకుండా కేసీఆర్ అందరినీ సమానంగా చూసి ఎన్ని ఎకరాలు ఉంటే ఆ ఎకరాలకు సరిపడా అమౌంట్ పంపించిండు. ఇప్పుడు వీళ్ళే ఇప్పుడు ఎలక్షన్లప్పుడు ఏం చేసిండు? 7,500 అన్నారు ఎకరాకు. ఇప్పుడు లాస్ట్కి వచ్చి 600 అంటే ఎంతవరకు కరెక్ట్? అది రైతులకైతే చాలా ఇబ్బంది పరిస్థితుంది. కేసీఆర్ ప్రభుత్వం రావాలి, మళ్ళీ కేసీఆర్ రావాలి, సారే రావాలి, రైతులను ఆదుకోవాలి. ఎట్లుంది మీ తాండూరులో డెవలప్మెంట్ అవుతుందా? ఏమున్నదన్న, రోడ్ల పోతుంటే చనిపోతున్నారు మంది. ఇంత గుంతలు మేమున్నప్పుడు మంచిగా చేసినాం కానీ పెద్ద పెద్ద గుంతలు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు. రైతులు అయితే గోసపడుతున్నారు, కేసీఆర్ ని గుర్తు చేసుకుంటున్నారు ఊరూరా. రైతు బంధు 12 గంటల కంటే మేము కూడా చూసినాం 2-3 గంటలు, 1 రూపాయి లేదు. తిట్టుడు కాదు, ఎందుకంటే కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే, ఊర్లు పచ్చగుండే. ఇప్పుడు మాడి మసి అయిపోతున్నాయి పొలాలు. కాబట్టి ఇప్పుడైనా మేల్కొని కొన్ని పనులు చేయాలని చెప్పి ఆయన సూచిస్తున్నాం. మా జిల్లా వాసి కరెంటు ఎన్నిసార్లు పోతున్నది ఎన్నిసార్లు వస్తున్నదో తెలుస్తలేదు. కరెంటు కోతలు కూడా చాలా ఉన్నాయి సార్. కాబట్టి ఇప్పుడు ఆయన మా జిల్లా వాసి కాబట్టి ఒక కోడంగల్కి చేయకుండా మా పక్కనే తాండూరు సంకల పిల్లని పెట్టుకొని దేశం మా తాండ్రు వల్లనే ఆయన ఇంత డెవలప్ అయ్యాడు. సీఎం గానికి కారణం వాళ్ళ అమ్మమ్మల ఊరు తాండూరు. తాండూరు మీద కూడా దృష్టి పెట్టి వాళ్ళకి 1000 కోట్లు ఇవ్వడం మంచిదే కాకపోవచ్చు, కానీ మాకు కూడా 100 కోట్లు ఇచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం సార్. ముఖ్యమంత్రి అమ్మమ్మ వాళ్ళ ఊరు అంటున్నారు, వచ్చిండా ఎప్పుడైనా ముఖ్యమంత్రి? ఎప్పుడో ఒకసారి వచ్చినట్ల గుర్తు, ఏమి చేయలే. 1 రూపాయి పైలట్ రోహిత్ రెడ్డి ఉన్నప్పుడు ప్రతి గ్రామ పంచాయతీకి 50 లక్షల నిధులు ఇచ్చిండు. ఆ నిధులు మేము చేసినా కూడా ఆ బిల్లులు కూడా ఇస్తలేడు. మేము పనులు చేసి 1.5 సంవత్సరం అవుతున్నది, ఇప్పటిదాకా 1 రూపాయి బిల్లు కూడా ఎంత అడిగినా 12%, 15% ఇస్తే ఇస్తామంటున్నారు. అప్పుల పాలైపోయిన సర్పంచులంతా. కాబట్టి ప్రజాప్రతినిధులు బాధపడుతున్నారు సార్, కొద్దిగా మీరు ఆదుకోవాలి. ప్రభుత్వం అంటే అందరి ప్రభుత్వం కాబట్టి మేము కూడా మీ ద్వారానే పాలించబడుతున్నాం కాబట్టి అందరిని చూడాలని చెప్పి మీ టీవీ ద్వారా. ఎందుకట్లా మారుతా ఉంది? అప్పులు సర్పంచ్నే సార్, మాజీ సర్పంచ్ను. నా గోస 14 లక్షలు 18 లక్షలు రావాలి బిల్లు. గత సంవత్సరం ముందే చేసిన, 18 నెలలు అవుతున్నది పనిచేసి, కనీసము మాకు బిల్లులు చేస్తలేరు. ఎన్నిసార్లు రోధించుకున్నా మొత్తుకున్నా, ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయినా ఎవరి దగ్గరికి పోయినా బిల్లులు మాత్రం వస్తలేవు. అడిగితే లీడర్లు, కాంగ్రెస్ లీడర్లు అంటున్నారు 15%, 12%, లాస్ట్ అంటే 10% ఇస్తే బిల్లులు వస్తాయని అంటున్నారు. ఇక ఉరి పోసుకోవాల్సిన పరిస్థితి సర్పంచులది. కాబట్టి స్పందించి సీఎం గారు మా జిల్లావాసి కాబట్టి వికారాబాద్ డిస్టిక్ అంటారు, మమ్మల్ని కూడా కొద్దిగా చూడాలని చెప్పి మీ టీవీ ద్వారా విన్నవించుకుంటున్నాం సార్. మహబూబ్ నగర్ ని చాలా డెవలప్మెంట్ చేస్తానన్నాడు ముఖ్యమంత్రి, మరి ఎందుకు పట్టించుకుంటలేడు? అంటే మన బిడ్డలం, ఈ గడ్డ నుంచి ముఖ్యమంత్రిగా నేనున్నాను, ఏది కావాలన్నా మీకు నేనుంటాను అన్నగా అని చెప్పి. సార్ మహబూబ్ నగర్ అంటున్నారు కదా, మేము మహబూబ్ నగర్ నుండి వచ్చే వాళ్ళందరూ ఇప్పుడు గిరిజనులు, బలహీన వర్గాలన్నీ గిరిజనులంతా మళ్ళీ మహారాష్ట్ర బాట పడుతున్నారు. ఏ రోజైతే కేసీఆర్ వచ్చినప్పుడు ఊర్లలోకి వచ్చిరో, మన రాష్ట్రంలో మనం హాయిగా జీవించవచ్చని ఎవరైతే వచ్చిరో, మళ్ళీ తాండూరు బస్టాండ్ లో చూస్తే బస్సుల కోసం, ట్రైన్ కోసం వేచి చూస్తున్న పరిస్థితులు ఇప్పుడు చూస్తున్నాం సార్. వలసలు ఇంకా గత 15 సంవత్సరాల ముందు ఎట్లుండేనో ఇప్పుడు కూడా అదే స్టార్ట్ అయింది సార్. కేసీఆర్ లేరిగా అని చెప్పి బాధపడుకుంటూ బస్సులు
బస్సుల నిండా ట్రైన్ల నిండా పోతా ఉన్నారు వలసలు. మరి ఎందుకు పట్టించుకుంటాడు మీ ముఖ్యమంత్రి? మేము కూడా పట్టించుకోవాలి సార్ అని చెప్పి మీ టీవీ ద్వారా మా ఆవేదన వ్యక్తం చేస్తున్నాం సార్. చూస్తుంటావా పాలిటిక్స్ ఎట్లా? చూస్తుంటా, పబ్లిక్ లో కూడా తిరుగుతుంటా. ఎట్లా ఎట్లా అనిపిస్తుంది? నిన్న ముఖ్యమంత్రి కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. సో కేసీఆర్ పైన అయితే ఏంటి, సో అవన్నీ ఎట్లా చూడొచ్చు? ముఖ్యమంత్రి ఇంతకుముందు ప్రతిపక్షంలో ఎట్లా వివరించిండో సేమ్ అట్లనే వివరిస్తుండు. ఆయన ముఖ్యమంత్రి మాట్లాడే వర్డ్స్ లాగా అనిపిస్తలేవు అవి. ఏదో బజారు మాటలు మాట్లాడి ఆయన ముఖ్యమంత్రి అయిన ధ్యాసనే మర్చిపోయిండు. ఇంకా ప్రతిపక్షం ఉన్నట్టునే చూస్తుండు మొత్తము. ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు కావు అవి. ఇంకా బూతులు ఇట్టుకుంటేనే ఐదేసి తప్ప రైతు భరోసా లేదు, రైతు రుణమాఫీ లేదు, పబ్లిక్ ఇంకా ఏం సరిగా చేయలేడు. కాబట్టి అన్ని కేసీఆర్ మీద కేటీఆర్ మీద బూతుపురం ఆపి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఒక ముఖ్యమంత్రిలాగా వివరించి పబ్లిక్ మొత్తం కనీస సౌకర్యాలు కల్పించాలి, పథకాలు అన్ని అమలు చేయాలి, ఏవైతే పెండింగ్ అన్ని ప్రతి ఒక్కటి అమలు పరచాలని నేను తెలియజేస్తున్నాను. కాదు బ్రదర్, మీరేమో అమలు పరచాలంటా ఉన్నారు, ముఖ్యమంత్రి ఏమో ఆల్రెడీ రుణమాఫీ చేసేసినాం, రైతు భరోసా ఒక మండలానికి ఒక గ్రామంలో పూర్తిగా ఇస్తా ఉన్నాము, మేము 6 గ్యారెంటీలు చేసుకుంటూ వస్తా ఉన్నామని ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు కదా. ప్రతి ఒక్కటి తూతు మంత్రంగా మాత్రమే చేసిండు తప్ప ఏది కూడా 100% చేయలేడు. 25% ఒక పథకం రిలీజ్ చేసి అంత మాత్రమే తప్ప ఏది కూడా 100% ఏది చేయలేడు. అంతవరకు అన్ని 15%. కొన్ని పథకం అయితే మొత్తం రిలీజ్ చేయలేడు. కళ్యాణ లక్ష్మిలో గోల్డ్ ఇస్తాడు, గోల్డ్ లేదు, బంగారం లేదు. కేసీఆర్ కిట్ మాయం చేసిండు. అన్ని తూతు మంత్రంగా మాత్రమే పథకాలు రిలీజ్ చేస్తుండు తప్ప ఏ మాత్రం అమల్లోకి ఏ పథకం కంప్లీట్ గా రిలీజ్ చేయలేడు. ఒక యూత్వి నీకు చాలా తెలుసుంటాయి. సో పెట్టుబడులు కూడా తెచ్చినాము 1,78 కోట్లు అంటా అన్నాడు. సో ఎట్లా చూస్తుంది? పెట్టుబడులు మాత్రం ఏ మాత్రం లేదు. టూర్ పోతే ఎంజాయ్ చేసి మాత్రం వస్తున్నాం అంతే. ఇంత ప్రతిపక్షం ఉన్నప్పుడు ఏ చూడలేడు కాబట్టి ప్రతి ఒక్కటి విదేశాలు తిరిగి మాత్రమే వస్తుంది తప్ప ఆయన పెట్టుబడులకు పోతే అస్సలు పోతాడు. ఆయన ఏదో పోయి ఎంజాయ్ చేసి టూర్ చేసి వస్తుంది తప్ప ఏ పట్టుబడి తీసుకురాడు కూడా. ఆయన కేటీఆర్ తెచ్చిన పెట్టుబడులు మాత్రమే, కేటీఆర్ తెచ్చిన కంపెనీలు మాత్రమే మనకు అనిపిస్తున్నాయి ఇప్పుడు. ఈయన జస్ట్ విదేశాలు తిరిగి మాత్రమే వస్తుంది. వీణ ఆయన మంత్రులు అంతే తప్ప ఆయన పెట్టుబడులు తీసుకురాడు. ఆయన తోడు కాదు. అదంతా తెలంగాణ పరిస్థితి ఉద్యోగాలు మొత్తం మాయమైపోయినాయి అన్న. ఇప్పుడు ఏం లేవు ఉద్యోగాలు, ఏమున్నాయి యూత్ కి? కేటీఆర్ కేసీఆర్ మాత్రం ఉద్యోగాలు, ఐటీ కంపెనీలు. ఇప్పుడు అప్పుడు ఇచ్చిన ఉద్యోగాలు మా ఫ్రెండ్స్ కానీ హైదరాబాద్ లో మొత్తం వాళ్ళు ఇప్పుడు అప్పుడున్న కంపెనీలే చేస్తారు తప్ప కొత్తగా ఉద్యోగాలు కొత్తగా ఏ మాత్రం ఏం లేవు. వాస్తవానికి ఐటీ మంత్రిగా కేటీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే, ఇప్పుడు ఐటీ మంత్రిగా ఉన్న శ్రీధర్ బాబు ఇప్పుడు ఐటీ అంటే పబ్లిక్ ఐటీ అనేది తెలుస్తుంది. అప్పుడు ఐటీ అంటే కేటీఆర్ ఇప్పుడు కదా అంటారు. ఐటీ మినిస్టర్ అంటే కేటీఆర్ ఉండి అంటారు తప్ప ఇప్పుడు మన మినిస్టర్ ఉన్నాడు కూడా ఎవరు పబ్లిక్ తెలియదు అసలు. యూత్ కి మొత్తం ఉన్నాడా ఐటీ మినిస్టర్ అని కూడా తెలియదు అసలు. ఆయన ఎక్కడ ఉంటున్నా ఆయనకే తెలుసు. ఐటీ అంటే ఎవరు ఇంతవరకు కొత్త పరిచయం అది అందరికి. సంవత్సరంలో కొత్త కంపెనీలు వచ్చినట్టు ఏమైనా కనిపిస్తున్నాయి తెలంగాణ? 1 year కంపెనీ ఒక కంపెనీ రాదు కదా మాకు ఇప్పటివరకు. ఏమైనా చూసినా మా కొత్త కంపెనీ ప్రారంభించినట్లు ఏమన్నా ఒక కంపెనీ వచ్చినట్టు ఏం తెలియదు ఎవరికైతే ఇంకా పబ్లిక్. అప్పుడున్న కంపెనీలు మాత్రమే ఇంకా రన్నింగ్ అవుతున్నాయి తప్ప అవి తీయకుంటే చాలు. కొత్త దాకుండా పర్లేదు కానీ తీయకుంటే చాలు అంతే. అంటే ఎందుకు ఇట్లా మరి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చిత్తశుద్ధి లేదా లేకపోతే ఏం జరుగుతుంది? అనుభవం లేదన్న. ముఖ్యమంత్రి అనుభవం ఉండాలి ముందు. ఆయనకు అనుభవం లేదు. అనుభవం ఉన్న వాళ్ళకి ఇచ్చింటే ఏం కాకుండా కానీ పబ్లిక్ మొత్తం చేతులు కాలినాక ఇప్పుడు ఆకులు ఆడుకుంటారు అంతే. అనుభవం లేదు ముఖ్యమంత్రికి. ఆయన ఎమ్మెల్యే ఎంపీనే మస్తు అవుతుండే. సీఎం వరకు ఆయన లెవెల్ సరిపోదు అంతే. అంటే అర్హుడు కాదంటారా? అర్హుడు కాదు ఆయన. సీఎం కి అర్హుడు కాదు ఆయన. ముఖ్యమంత్రి ఏమో విద్యాశాఖ మంత్రి నా దగ్గర పెట్టుకున్నా, నాకు అన్ని తెలుసు, వేరే వాళ్ళకి ఇస్తే సరిగా చూడాలని చెప్పి నేనే చూస్తా ఉన్నా. విద్యాశాఖ మంత్రి కూడా అనుభవం ఉన్న ఎమ్మెల్యే కదా ఇద్దామన్నా కూడా ఆలోచన చేస్తున్నారు. ఇంకా టీఆర్ఎస్ కి ఎవరిని తీసుకోవాలన్నా కానీ బీఆర్ఎస్ నుంచి ఎవరైనా తీసుకుని ఇస్తామా అని చెప్పి చూస్తుడు. అంటే ఎట్లా చూడొచ్చు, గతంలో కూడా ఆ గోడ మీద వాళ్ళని కాకి మా గోడ మీద వాళ్ళని ఏమన్నా ముఖ్యమంత్రి వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలను తీసుకుపోయింది. ఎట్లా చూడొచ్చు అంటే చెప్తున్నా లేరన్లా, ఆయనకు బలం లేదన్లా. వీళ్ళున్న వాదన తీసుకుని ఆయన బలం పెంచుతున్నాడు. ముందు కాకులు అంటున్నాడు, ఇప్పుడు వాళ్ళే పౌరాలని వాళ్ళని తీసుకుంటున్నాడు అంతే. వీళ్ళున్న పౌరాలకి కాకులు అవుతున్నాయి అంతే. కాకులు అవుతున్నాయి. ఫైనల్ ఇప్పటికైనా పబ్లిక్, తెలంగాణ పబ్లిక్ మొత్తం మీద బోర్ వచ్చేసింది, యాష్ వచ్చేసింది. 1 year కి మొత్తం యాంటీ అయిపోయారు మొత్తం. ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ కావాలని చెప్పి అంటారు. ఎవరికి అడిగినా కూడా మళ్ళీ కేసీఆర్ వస్తాడు, ఆయన ఉంటేనే మంచిగా ఉండేది అని చెప్పి అంటారు అందరు. ఇప్పుడు ఏం పేరు బాబాయ్? నా పేరు లక్ష్మణ్. ఏం చేస్తుంటారు?
వ్యవసాయం చేస్తుంటారు. ఎట్లా ఉంది వ్యవసాయం? పండుగ చేసుకుంటారు రైతులందరూ? ఏ పండుగ చేసుకుంటారు? ఏం పండుగలే అసలు. రైతు బంధు లేదు, ఏది లేదు, ఏది లేదు. ఏముంటాడు టింగు టింగు అని కూడా వస్తున్నాయి. టింగ్ టింగ్ ఏమంటే 26 జనవరికి టింగ్ టింగ్ అని చెప్పిండు కానీ మళ్ళా మన మార్చి 30 వరకు అని చెప్తాడు. మళ్ళా ఎడవాళ్ళు ఇంతవరకు వాళ్ళు ఎడబడ్డాయి, ఎడబడ్డాయి పడలేవు కదా. ఊరికి వేస్తున్నామన్నారు మండలం. ఏ ఊరికి వేయలే, అన్ని విలేజ్ తీసుకున్నారు. మరి దారు మండలం హౌస్పల్లని తీసుకున్నారు. ఆ విలేజ్ లో కూడా వేయలేరు. అంటే ఏమనిపిస్తుంది నీకు ఇట్లా? ఏమనిపిస్తుంది అంటే రైతు బంధువు లేక అవన్నీ లేక రైతులు అంతా బాధపడుతున్నారు. ఏమనిపిస్తుంటుంది? అంతా బాధపడే కానీ వాళ్ళు అడుగుతారు ఎవరన్నా? వాళ్ళు చేసేది వాళ్ళు. కేసీఆర్ ఉన్నాడు, ఆయన చేసిండు. ఆయన వీళ్ళు కూడా భూములు సర్వే అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు. ఏం సర్వే చేస్తాడు? సర్వే ఆల్రెడీ కేసీఆర్ చేసిండు. ఆల్రెడీ వాళ్ళకి ఎవరికంటూ మన భూమి సర్వే ఉంటారు కదా, వాళ్ళు రైతు వేదికలు ఉంటారు కదా, వాళ్ళకి ఆల్రెడీ అంతే సర్వే వాళ్ళ దగ్గర ఉన్నది ఆల్రెడీ. వాళ్ళని తీసుకొని రైతు బంధు చేస్తే అయిపోయాయి. ఇంకా మనం సర్వే చేసి ఇంకా మళ్ళీ సర్వే చేస్తారా? డబుల్ 10 ఏళ్ళు సర్వే చేసినాడు ఆయన. సర్వే చేసిండు ఆయన. సర్వే చేసినాం కానీ కదా ఆయన కేసీఆర్ చేసింది, రైతు బంధు చేసింది. 2 ఎకరాలు ఎంతమంది తెలుసు, 3 ఎకరాలు ఎంతమంది తెలుసు, 50 ఎకరాలు ఎంతమంది తెలుసు. అది కట్ చేయాలన్నా కట్ చేయొద్దా చూసి చేసేయాలి కదా. దాన్ని మనైతే మరి కేసీఆర్ చేసిండు. మొత్తం వాళ్ళతో ఉన్నాయి కదా, చిట్ అయితే ఉన్నాయి కదా, మొత్తం ఉంటుంది కదా, గవర్నమెంట్ చిట్ అయితే ఉంటుంది కదా. ఇప్పుడు కేసీఆర్ మారొచ్చు కానీ గవర్నమెంట్ ఇదే ఆఫీస్ అయితే మారారు కదా, మళ్ళీ ఆఫీస్ అట్లా ఉంటారు కదా. మరి వాళ్ళతో ఉంటుంది కదా చిట్ట, దాంతో తీసుకుని వేయాలి. ఇక మళ్ళీ నువ్వు అది చేస్తే సర్వే చేస్తాడు. ఎప్పుడు చేస్తావు సర్వే? నువ్వు ఈ దేశంలో సర్వే చేయడానికి ఎడకెళ్తుంది కాదు. ఎంఆర్ఓ లేడా? వాళ్ళంతా లేరు. వాళ్ళకి చిట్ట ఉండదు. వాళ్ళతో ప్రతి మండలం చిట్ట ఉంటుంది, అదే ఉంటుంది. ఆ మండలం తీసుకొని వేయాలి. ఓకే, మరి 6 గ్యారెంటీల పరిస్థితి అమలు అవుతున్నాయా? ఒక్కడు అమలు కాలే ఇప్పుడైతే. ఏది అమలు అయిందండి? ఏది అమలు కాలే. ఏది అమలు కాలే? ఏది అమలు కాలే. ఒక బస్సు ఫ్రీ ఒకటి పెట్టారు. ఆ బస్సులు లోపలికి వస్తున్నాయి. బస్సు మంది ఎక్కినాక బ్రేక్ దొక్కక గుద్దలోకి వస్తున్నాయి బస్సులు. ఇంకేముంటాయి? కేసీఆర్ ఎందుకు గుర్తొస్తుండే జనాలకి? ఎందుకంటే ఇంకా 4 ఏళ్ళు ఉంది ప్రభుత్వం, వీళ్ళే ఉంటారు, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నాడు. సో ఎందుకు కేసీఆర్ రావాలి, కేసీఆర్ రావాలంటున్నారు? కేసీఆర్ రావాలంటున్నాడు. మా కేసీఆర్ రైతు బంధు వాళ్ళని తెస్తుడు కాబట్టి కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారు. మంచి అన్ని కన్యా లక్ష్మి ఇస్తుండే అన్ని ఇస్తున్నాయి కాబట్టి కావాలని అనుకుంటున్నారు. అంతే, ఆడేమున్నది? కేసీఆర్ ఎందుకోసం రావాలంటాడు? మంచి చేసిండు కాబట్టి కేసీఆర్ రావాలంటున్నాడు. ఇప్పుడు బతుకమ్మ చీరలు లేవు, అన్ని చూడు కేసీఆర్ మంచి చేస్తలేడా? అంతే కదా. మరి చేసలేడేమన్నా సరిగ్గా చెప్పుడు అంతే కదా. రేవంత్ రెడ్డి వద్దు అని ఎందుకంటున్నారు? పదవి వద్దు అని ఎందుకంటే కేసీఆర్ కావాలని రేవంత్ రెడ్డి వద్దు అని ఎందుకు అంటున్నారు? అందుకోసమే అంటున్నారు. వద్దంటే కారణం అదే కదా. భూములకు పైసలు నువ్వు అంటున్నావు, టింగు టింగు అని కూడా వచ్చినారు రేవంత్ రెడ్డి. అన్ని అంటున్నాడు. ఏడొక్క రూపాయి గతి లేదు, ఏ రూపాయి లేదు, ఏం లేదు. వ్యవసాయం చేసుకునేటోడు సత్యకాలం వచ్చింది తాడు ఊరేసుకొని. మరేముండదు. బాధ అంటే మొత్తం పలుకుడేంది, ఆడు ఉండదేంది, చెప్పేది ఏముండదు సార్. రైతు బంధు ఒక్క రూపాయి లేదు. ఇక మనుషులు ఎట్లా బతుకుతారు? మేము ముసలోళ్ళం వ్యవసాయం చేసుకొని బతికేటోళ్ళము. 5 రూపాయలు అప్పు తెచ్చి పెడితే మొత్తం ఇక అప్పుల కాడికి సత్యకాడికి వచ్చింది. ఇక దినం వేస్తున్నానుక మేము రింగ్ అనుకమే కానీ 1 రూపాయి లేదు. అనుకమే ఉండదు. అక్కడ పోయి కొడంగా లేచి వచ్చిండు, ఇక్కడ ఏడలేదు. 1 రూపాయి రాలే, 15,000 రాలే, 10 రాలేదు, ఏం లేదు. ఏం చేస్తాం మరి? వేసినాము, అయిపోయింది, అయిపోయా కథ. ఇక 4 ఏళ్ళు ఉండదు, ఏడాది అయిపోయింది. 4 ఏళ్ళ దాకా గిట్లే గుడుచుకుంటూ పోలే, ఓ నాడు దాస్తాడు. ఇంకేం చేస్తాడు? అందరూ సురుముట్టి. మరి ఇంకేం చేస్తాడు? ఇవన్నందుకే తిట్టుకోము. ఇంకేంది మంచిగా నడిచేవాడు అని అంటాడా? మా ఊళ్ళో అయితే పార్టీ అయితే ఇట్లా అభిమానం ఉండదు. ఒక్కంతకు ఒక్కడు పోకూడదు. మాతో అంతగానే ఉండదు కంట్రోల్. గుమ్మడాలు మాది. అక్కడ ప్రభాకర్ రెడ్డి, ఇక్కడ జయతిరెడ్డి. తగ్గపోరు కాదు. ఇక ఇక ఓంత కోతి ఇడు మాట్లాడు, ఇంత కోతి వాడు మాట్లాడు. అట్లా ఉండదు మాత. యా గ్యారంటీ లేదు. ఇదివరకు సిలిండర్ కూడా లేదు. 1000 రూపాయలు ఇచ్చే నింపుకుంటున్నాము. యా గ్యారంటీ లేవు. చెప్పుకోకుండా చేసుకోలేదు సార్. 500 అన్నాడు, 400, 300, యావి లేవు ఇప్పటి వరకు. ఫ్రీ కరెంట్ లే, అది అన్నాడు, వసూలు చేస్తాడో ఏమో. ఇప్పుడు మళ్ళీ ఇండ్లది పెట్టిండు. మళ్ళీ ఇప్పుడు టాకర్ పెట్టిండు కట్టమంటని. ఆ శక్తి ఇల్లుకి ఎంత వేస్తాడో, బండలు ఇల్లుకి ఎంత వేస్తాడో. చేతిలో ఇచ్చినేమి ఇట్లా చేతిలో పగ్గాలు పట్టుకున్నాడు. ఇప్పుడు ఆట ఆడుతున్నాడు. ఇక ఆడితే 4 ఏళ్ళు ఆడతాడు. ఇక అంతకు ఎక్కడతాడా? అంతేనా? మళ్ళీ 15 ఏళ్ళ వరకు రేవంత్ రెడ్డి వస్తున్నాడు. వచ్చేది ఏం గ్యారంటీ లేదు. ఇవన్నీ చేయండి. ఎవడు చేస్తాడు? ఎవ్వడే జనాలు. ఎర్రోళ్ళు గారు మస్తు. మరి మీరే మార్పు రావాలనుకున్నారు కదా కాంగ్రెస్? మార్పు రావాలంటే ఓసారి ఇల్లు ఓసారి వాళ్ళు వస్తే న్యాయం ఉంటుంది అనుకున్నాం. కానీ ఇంత పాపం అనేది తెలియదు కదా. ఇట్లా చేస్తారని తెలియదు. ఏమనుకుంటారు మరి రైతులు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు ఎట్లయినా అని ఈ ఎలక్షన్ కాంగ్రెస్ వద్దు అనేది ఉండదు. మాత అయితే మా ఊళ్ళో
కాంగ్రెస్ వద్దనుకుంటున్నా మీకు ఇన్ని పథకాలు ఇస్తుంటే మళ్ళీ ఎందుకు ఆ పథకాలు ఉండవు, ఒక్కటి కూడా లేదు ఇప్పటి వరకు. ఉంటే కదా గ్రామసభలు పెట్టి ఇస్తున్నాం ఇక చెప్పుకం ఉండదు, పార్టీలు ఇక చెప్పుకం ఉండదు కానీ చేసుకోం లేనే లేదు. అంతేనా? ఒక్క పని కూడా కాలేదు ఇప్పటి వరకు. రుణమాఫీ ఒకటి అయిస్తుడు, అది కూడా సగం మందికి కాలేదంట. వాళ్ళు నేలమడము ఇంట్లో మనం అంటారు. ఇంకేం చేయాలి? మాసు తిడుతున్నారు. మళ్ళా 6,000 పింఛన్ ఇస్తాను, 4,000 పింఛన్ ముసలోళ్ళకి ఇస్తాను, యావి లేవు. ఒట్టి మాటలే అన్ని మాట్లాడే అయిపోయా. ఏం కాదు దండగా పింఛన్ కూడా మోసమే. మరేంది 4,000 ఇస్తాను, ఇప్పటికి 2,000 వస్తున్నాయి. 4,000 లేనే లేవు. మళ్ళీ అడవిలకి 2500 ఇస్తాను, అవి లేవు. సిలిండర్ 500 అని అవి లేవు. ఇక ఇండ్లానే ఇండ్లు ఇక ఇప్పుడు వస్తున్నాయి అనుకోమని చేసుకోలేదు. అన్ని రాసుకో. మళ్ళీ ఆధార్ కార్డులు ఇస్తా, బియ్యము కరెంట్లు ఇస్తాను, అవి కూడా ఇప్పుడు ఇస్తున్నా అంటున్నాడు. యాది లేదు. ఇంకేం కూడా దండగా ఏం లేదు సార్. దండగా వేస్ట్. ఇంట్లో మన పేరు అయిపోకూడదు. ఇక మళ్ళీ ఒకసారి పేరు వద్దే వద్దు. రేవంత్ రెడ్డి నేలముడమ్మ అంటున్నారు అందరు. దుటమ్మాట ముఖ్యమంత్రి అయితే ఏం మాకు మాపటి మధ్య లేనప్పుడు ఏం చేస్తాడు? మాకు 10 రూపాయలు ఇస్తేనే దీవెనార్తి ఇస్తాము. కూలి చేసుకొని బతికేటోళ్ళం, వ్యవసాయం చేసుకునేటోళ్ళము. రూపాయి కూడా లేదు. ఎట్లా బతకాలి మేము? చెప్పు. ఇక మా ముఖ్యమంత్రి నాకు భూమికి పైసలు ఇస్తున్నాడు, నాకు అన్ని 10 రూపాయలు లేకుంటే ఇస్తున్నాడు. వ్యవసాయం చేసిన 1,00,000 రూపాయలు మినవాడాయి. ఇప్పుడు ఏం చేయాలి? అవే పైసలు వచ్చింటే ఎంటిదంట పెట్టుకుంటే రూపాయి పడకుండే. భూములకు అన్నిటికేసి కేసీఆర్, ఈడేమో పట్ట భూములకు అయితేనే ఇస్తా అంట. పర్రం పువ్వులకు లేదంట, ఏదానికి కుచ్చకు లేదంట, గుట్టకు లేదంట, ఏదానికి లేదంట. సాగు భూములకే వేయాలంట. అప్పుడు అదే గతి, ఇప్పుడు అదే గతి. యాదేం సింగారముడు. అప్పుడు కాపోళ్ళకి 50 ఎకరాలు ఉంటే వాళ్ళు దూరాలైరి. మాకు 2 ఎకరాలు ఉండాలో మేము మీనే కూస్తున్నాం. యాది రాలేదు ఇప్పటి వరకు. మా ఊళ్ళో రూపాయి వాళ్ళేది ఆయన. మరేం చేస్తారు? రాకపోతే వేసేసి వెళ్ళినాము. ఏడదే అనవాటి సిలిండర్ అన్న 500కి వెళ్ళదు, 1000 రూపాయలు ఇప్పటికి. ఇక వస్తున్నది అంటూ ఉంటాడు, ఆశపడి గొంతుపడి సచ్చేదే.